వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఈ రోజు ఉదయం పలు రాష్ట్రాలలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దళిత లిబరేషన్ ఫ్రంట్ మరియు తెలంగాణ భూమి రక్షణ సంఘం అధ్యక్షులు మార్వాడి సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు భూకంపం సంభవించిందని, ఎలాంటి భూకంపాలకు కారణం వ్యాపారం పేరుతో ఓపెన్ కాస్ట్ తవ్వకాలు గుట్టలను బ్లాస్టింగ్ చేయడం వలన భూమి పగులుతూ వెళ్లడం వలనే భూకంపాలు సంభవిస్తున్నాయని, ఇందుకు ప్రధాన కారణం సహజ సంపదను పెట్టుబడిదారులకు అందిస్తున్న రాజకీయ నాయకులని రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి ఉద్యోగాలు చేస్తూ నాయకులకు గులాంగిరీ చేస్తున్న అధికారులని ఆయన అన్నారు. ఈరోజు 4 డిసెంబర్ 2024 ఉదయం భూమి కంపించింది. కారణం ఏందిరా అని అంటే, ఈరోజు వాస్తవానికి ఓపెన్ కాస్ట్ అని అది ఏదైతే తవ్వకాలు జరుగుతున్నాయో అదే కాకుండా ఎత్తైన గుట్టలుండే ఆ గుట్టలకు బ్లాస్టింగ్ చేస్తూ భూమి అన్నది పగులుతూ కిందికి వెళ్ళిపోయింది కనుక ఇవాళ భూకంపాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఎవరు అని అంటే, ఈ రాజ్యం వెళ్తున్న రాజకీయ నాయకులు ఈ దేశానికి బ్రోకర్గా మారి సహజ సంపదను పెట్టుబడిదారులకు అందిస్తున్నారు కనుక, వారి ఆస్తి పాస్తి ఏం లేదు కనుక ఇది ప్రజల యొక్క ఆస్తిని వారి జాగీర్ అన్నట్టుగా వీళ్ళ కొల్లగొడుతున్నారు కనుక వారి యొక్క తప్పిదంతో ఈ ప్రాంతం యొక్క ప్రజలు అనుభవించే పరిస్థితి వస్తుంది, దుస్థితి వస్తుంది. ఒకవేళ భూకంపం వేస్తే ఇక్కడ ప్రజలు చచ్చిపోతే రాజకీయ నాయకునికి ఏం ఒరగది. మరి ఇదాన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అధికారులు వాళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు రాజ్యాంగం సాక్షిగా ఏదైతే ప్రమాణం చేసి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు ఎందుకు ఈ రాజకీయ నాయకులకు గులాంగిరి చేస్తున్నారు? ఇవాళ దేశం వివిధ దశలో చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితిలో ఉన్నది. ప్రజల యొక్క బతుకులు అన్నమో రామచంద్ర కాబోతున్నాయి కనుక ఇప్పటికైనా కానీ అధికారులు సోయి తీసుకొచ్చుకొని ఏ గ్రానైట్ క్వారీలు అయితే ఉన్నాయో అక్రమంగా తవ్వుతున్నారో, ఏ పర్యావరణ అనుమతి లేకుండా చేస్తున్నారో, ఈ పర్యావరణాన్ని నాశనం కాకుండా ప్రజల యొక్క బతుకులు నాశనం కాకుండా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ మరి తెలంగాణ భూమి రక్షణ సంఘం తరఫున నేను ప్రజలందరినీ మరి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇప్పటికైనా కానీ సోయి తీసుకొచ్చుకొని ప్రజల ఓట్లతోటి గెలిచిన మీరు ప్రజలకు సేవలు చేసేటట్టుగా ఈ పర్యావరణాన్ని కాపాడండి. పర్యావరణాన్ని కాపాడితే పర్యావరణం మనలను కాపాడుతుందని విజ్ఞప్తి చేస్తున్నాను.